Hello everyone, welcome to Jai Shankar Academy Maths Universe ఆన్లైన్ యాప్. ఆంధ్రప్రదేశ్ డిఎస్సికి సంబంధించి ఎవరు ఏమనుకున్నా ఏం జరిగినా పరీక్షలు మాత్రం ప్రారంభం కాబోతున్నాయి. ఇంకా పోస్ట్పోన్ అయిద్దనే నమ్మకం మీరు పెట్టుకుంటే మాత్రం అది మూర్ఖపు ఆలోచన అవుతుంది తప్ప పెద్దగా ఉపయోగపడేది ఏమీ లేదు, క్షమించాలి. సో ఎందుకంటే మనం ముందు నుంచి మాట్లాడుకుంటూ వస్తున్నాం, పరీక్షలు 6వ తేదీ నుంచి ఉంటాయి అని అనుకోండి. ఎవరికైనా ఎస్జిటి వాళ్ళకైనా స్కూల్ అసిస్టెంట్ ఏ సబ్జెక్ట్ అయినా 6వ తారీఖు డెడ్ లైన్ పెట్టుకోండి. ఆ తర్వాత మీకు డేట్ మారితే అదంతా వచ్చేంత బోనస్ టైం లాగా మీరు ట్రీట్ చేయండి అని మీకు ముందు నుంచి చెప్తూ ఉన్నాం. సో చాలామంది అభ్యర్థులు కూడా కొంతమంది మనల్ని ఫాలో అవుతున్న వాళ్ళు ఓకే 6వ తారీఖు నుంచి అని ఫిక్స్ అయి ఉన్నారు. సో నిన్న విడుదల కావాల్సిన హాల్ టికెట్స్ అర్ధరాత్రి పూట విడుదలయ్యాయి, అవి కొంతవరకు మళ్ళీ ఆగిపోయాయి. మళ్ళీ ఈ రోజు నుంచి హాల్ టికెట్స్ కూడా వస్తూ ఉన్నాయి. సో ఏ రోజు ఏ పరీక్ష ఉందనేది ఇప్పటికే మేము ఈ హాల్ టికెట్లు చూసుకుంటే తెలిసిపోయి ఉంటుంది. సో ఇక్కడ షెడ్యూల్ ఇచ్చారు, పెద్దగా అందరికి ఎవరి హాల్ టికెట్లో వాళ్ళ షెడ్యూల్ ఉంటుంది కాబట్టి దీని గురించి మనము మాట్లాడుకునేది పెద్దగా ఏమీ ఉండదు. కానీ టూకీగా మనం చూద్దాం. ముందుగా టీజీటీ పరీక్షలు పెట్టారు, ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్. సో అందులో ఫస్ట్ డే 6th రోజు మ్యాథమెటిక్స్, హిందీ, విహెచ్, ఫిజికల్ సైన్స్ హెచ్హెచ్, టీజీటీ ఫిజికల్ సైన్స్ విహెచ్, టీజీటీ లాంగ్వేజ్ తెలుగు అని ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 6th రోజు మళ్ళీ టీజీటీ మ్యాథమెటిక్స్, టీజీటీ మ్యాథమెటిక్స్. 8th రోజు స్కూల్ అసిస్టెంట్ హిందీ, స్కూల్ అసిస్టెంట్ కన్నడ, ఒరియా, స్కూల్ అసిస్టెంట్ తమిళ్. 8th రోజు పీజీటీ మ్యాథమెటిక్స్ ఇంగ్లీష్ మీడియం అండ్ టీజీటీ సాంస్క్రిట్ అండ్ బయాలజికల్ సైన్స్ ఇంగ్లీష్ మీడియం. 9th రోజు ఫిజికల్ ఎడ్యుకేషన్ అంటే బీపెడ్ సంబంధించి పీఈటీ టీచర్లకు సంబంధించి ఉంది. 9th రోజు మళ్ళీ అదే రోజు ఫిజికల్ సైన్స్ కన్నడ మీడియం, ఫిజికల్ సైన్స్ ఒరియా మీడియం అండ్ స్కూల్ అసిస్టెంట్ నాన్ లాంగ్వేజ్ ఫిజికల్ సైన్స్ తమిళ్ మీడియం, ఫిజికల్ సైన్స్ ఉర్దూ మీడియం ఉంది. అదేవిధంగా 10th రోజు చూస్తే బయాలజికల్ సైన్స్ ఉంది. అదే 10th రోజు చూస్తే మళ్ళీ బయాలజికల్ సైన్స్ కన్నడ, బయాలజికల్ సైన్స్ ఒరియా, బయాలజికల్ సైన్స్ అంటే 10th రోజు మనకి మొత్తం స్కూల్ అసిస్టెంట్ బయాలజీ సంబంధించి జరుగుతూ ఉన్నాయి. 11th రోజు టీజీటీ హిందీ లాంగ్వేజ్ అండ్ స్కూల్ అసిస్టెంట్ ఉర్దూ లాంగ్వేజ్. 11th రోజు ఫిజికల్ డైరెక్టర్ స్కూల్ ఎడ్యుకేషన్. 12th రోజు స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్. ఇక మన విద్యార్థులందరూ ఎంతగానో ఎదురు చూస్తున్న సమయం ఆసన్నమైంది. అది 12వ తేదీ నాడు మార్నింగ్ 9:30 AM to 12 PM. అదేవిధంగా 12th రోజే స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ కన్నడ మీడియం, స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ ఒరియా మీడియం, స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ తమిళ మీడియం, స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ ఉర్దూ మీడియంగా మనం చూసాం. అంటే మోస్ట్ ఆఫ్ ది 12th రోజు మార్నింగ్ సెషన్లోనే అందరి పరీక్షలు పూర్తవడానికి అవకాశం ఉంది. అదర్ మీడియంస్ ఏవైతే ఉన్నాయో దాంతోపాటు కొంతమంది తెలుగు మీడియం విద్యార్థులకి అదే రోజు ఈవినింగ్ 2:30 to 5 PM వరకు పరీక్ష నిర్వహిస్తారు. అంటే స్కూల్ అసిస్టెంట్ ఎగ్జామ్ అనేది 2 సెషన్లో మాత్రమే జరుగుతూ ఉంది. అండ్ ఆ తర్వాత 13th రోజు స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్. ఇక ఎస్జిటి పరీక్షలు మనకి 13th రోజు ఆఫ్టర్నూన్ సెషన్ ప్రారంభం అవుతున్నాయి. అంటే ఇంతకుముందు వచ్చిన రకరకాల రూమర్స్లో 16వ తేదీ నుంచి ప్రారంభం అవుతాయి అది ఇది అనుకున్నారు ఎస్జిటి, కానీ 13th నుంచి ప్రారంభం అవుతున్నాయి. ఈ 13th నుంచి ప్రారంభమవుతున్న ఎస్జిటి పరీక్ష. అదేవిధంగా 14th రోజు మళ్ళీ పీజీటీని తీసుకొచ్చి పెట్టారు, పీజీటీ బాటనీ. అండ్ 16th రోజు స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్, 16th స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్, 17th పీజీటీ జువాలజీ, మళ్ళీ ఎస్జిటి 17th. అంటే ఎస్జిటి పరీక్ష మనకి 13th రోజు ఒక ఆఫ్టర్నూన్ సెషన్. ఆ తర్వాత మళ్ళీ చూస్తే 17th రోజు మార్నింగ్ సెషన్గా మనం చూస్తున్నాం ఎస్జిటి పరీక్షని. అండ్ 17th రోజు మళ్ళీ స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్, స్కూల్ అసిస్టెంట్ రిమైనింగ్ మీడియం సంబంధించి మనం చూస్తున్నాం 17th. 18th వచ్చేసి మళ్ళీ పీజీటీ కామర్స్ అండ్ 18th మళ్ళీ ఎస్జిటి, 18th మళ్ళీ ఎస్జిటి, 18th రోజు పీజీటీ సాంస్క్రిట్, 19th రోజు పీజీటీ బయోసైన్స్, 19th మళ్ళీ ఎస్జిటి, 19th మళ్ళీ ఎస్జిటి, 20 రోజు పీజీటీ ఎకానమిక్స్ అండ్ పీజీటీ సివిక్స్ అండ్ పీజీటీ సాంస్క్రిట్, 20 రోజు మళ్ళీ ఎస్జిటి, 20 రోజు ఎస్జిటి, 21 రోజు ఎస్జిటి, 21 మళ్ళీ ఎస్జిటి. అంటే 20 నుంచి వరుసగా అంటే మనం 18th నుంచి 17th నుంచి అనుకోవచ్చు. 17th నుంచి వరుసగా మనకి ఎస్జిటి ఎగ్జామ్స్ అయితే ప్రారంభమవుతున్నాయి. 21 కూడా ఎస్జిటి ఉంది, 22nd టీజీటీ తెలుగు, 22nd పీఈటీ ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ ఉంది. అండ్ 23rd రోజు పీజీటీ తెలుగు, 23rd ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్, 24th ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్, 25th మళ్ళీ టీజీటీ సైన్స్, 25th పీజీటీ హిందీ, టీజీటీ సైన్స్, 26th టీజీటీ ఇంగ్లీష్, 26th ఫిజికల్ సైన్స్, 27th టీజీటీ సోషల్ స్టడీస్, 27th టీజీటీ సోషల్ స్టడీస్, 28th పీజీటీ ఇంగ్లీష్, 29th ప్రిన్సిపల్స్, 29th తెలుగు స్కూల్ అసిస్టెంట్ తెలుగు, 30 స్కూల్ అసిస్టెంట్ తెలుగు. అంటే ఇందులో మొత్తం మీద ఎక్కువ సమయం ఎవరికి దొరుకుతుంది అని అంటే ద లక్కీ గైస్ ఎవరు అంటే
తెలుగు స్కూల్ అసిస్టెంట్ తెలుగు వాళ్ళకి చివరిలో పరీక్ష పెట్టారు, అది 29-30. కాబట్టి మనం 29-30 అంటే 30 లోపే వీళ్ళు పరీక్షలు ముగించడానికి సిద్ధంగా ఉంది ప్రభుత్వం. అంటే మనకి యాక్చువల్గా జూన్ 6 నుంచి జూలై 6 వరకు జరగాల్సింది, కానీ 30 వరకే పరీక్షల్ని ముగించడానికి ఇక్కడ షెడ్యూల్ అయితే మనకు కనబడుతుంది. అదేవిధంగా ఇక్కడ మీరు గమనించినట్లయితే ఇక్కడ ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ చాలా మందికి టీజీటీ పీజీటీకి సంబంధించి కంపల్సరీ మనం ఏం రాయాలి, ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది రాయాల్సి ఉంటుంది. ఆ ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది మనకి ఎప్పుడు జరుగుతుంది అని ఒకసారి గమనిస్తే, దట్ ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ 23 మరియు 24 తేదీల్లో ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది జరుగుతుంది. మొత్తం 1, 2, 3, 4 4 సెషన్స్లో మనకి ఇది జరగడం అనేది చూస్తున్నాం మనం. అంటే 9 AM to 10:30 24th రోజు 3 సెషన్స్, 12:30 to 2 ఎందుకంటే 1.5 hour ఎగ్జామ్ కాబట్టి, 4 to 5:30, 23rd రోజు 4 to 5:30 PM. ఓకే రైట్. ఇది మనకి హాల్ టికెట్స్ వచ్చిన తర్వాత ఇవ్వబడిన షెడ్యూల్కి సంబంధించి. ఇక చాలా మందికి హాల్ టికెట్స్లో వారికి కొన్ని తప్పులు ఉన్నాయి. అంటే ఎలాంటి తప్పులు జరుగుతున్నాయి అని అంటే, కొంతమంది ఓపెన్ కేటగిరీ అంటే ఈడబ్ల్యూఎస్ అని పెడితే ఓపెన్ కేటగిరీ అని హాల్ టికెట్లో చూపిస్తుంది. అదేవిధంగా కొందరికి పెట్టుకున్న సెంటర్కి చాలా దూరం, ఇప్పుడు కర్నూలు అభ్యర్థి ఉంటే అతనికి ఎక్కడో బెంగళూరులో సెంటర్ పడ్డం, లేకపోతే నాన్ లోకల్ వారందరికీ విజయనగరంలో సెంటర్ పడ్డం, అంటే సుదూర ప్రాంతాల్లో కొందరికి సెంటర్లు పడ్డాయని అంటున్నారు. దానికి మనం ఏమీ చేయలేం. సో సెంటర్ సంబంధించి అయితే మనం ఎలాంటి ఆబ్జెక్షన్ చేయలేం. టీజీటీ ఎగ్జామ్ 6th రోజు ఉంది, 8th రోజు నాకు పీజీటీ ఎగ్జామ్ ఉంది. రెండింటికి మధ్యలో నాకు ఒక సెంటర్ వెళ్ళడానికి 100 కిలోమీటర్స్ ట్రావెల్ చేయాల్సి ఉంటుంది. సో ఎలా రాయాలంటే తప్పదు, అది రాయాల్సిందే, దాంట్లో ఏం మార్పులు ఉండవు. సో ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత ఈ వ్యవస్థలో మనం దాంతోపాటు వెళ్ళాల్సిందే తప్ప ఇప్పుడు క్వశ్చన్ చేసి ఇప్పుడు మనం దాన్ని ప్రెజర్గా తీసుకొని ఏమీ చేయలేం. మన హాల్ టికెట్స్ అయితే మారవు. అయితే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, ఎలాంటి సమస్యలు మనకు తీర్చబడతాయి, సెంటర్ల మార్పుకు సంబంధించిన సమస్యలు అయితే తీర్చబడవు. కానీ ఏదైనా కేటగిరీ చేంజెస్ ఉన్నాయనుకోండి, కేటగిరీ చేంజెస్ మిస్టేక్స్ ఉంటే అండ్ మనం అప్లై చేసిన వాటికి అన్నింటికీ హాల్ టికెట్ రాకుండా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను టీజీటీ అప్లై చేశాను, అదేవిధంగా పీజీటీ అప్లై చేశాను, అదేవిధంగా స్కూల్ అసిస్టెంట్ అప్లై చేశాను. హాల్ టికెట్స్లో కొందరికి ఏమొచ్చినాయంటే ఈ రెండింటికి మాత్రమే హాల్ టికెట్ చూపిస్తుంది, కొందరికి స్కూల్ అసిస్టెంట్ చూపించట్లేదు. కొందరికి పీజీటీ స్కూల్ అసిస్టెంట్ చూపిస్తుంది, టీజీటీ యొక్క డీటెయిల్స్ రావట్లా. కొందరికి టీజీటీ స్కూల్ అసిస్టెంట్ చూపిస్తుంది, పీజీటీ అంటే ఏదో ఒక సబ్జెక్ట్ అనేది ఆడ ల్యాబ్స్ ఉంది అంటే రావట్లేదు. అంటే మనం 4-5 పోస్టులకు అప్లై చేస్తే ఒక పోస్ట్లో 2 పోస్టులో మనకి హాల్ టికెట్లో చూపించట్లేదు. సో మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ చేయాల్సింది, మీ యొక్క అప్లికేషన్ ఫామ్ మీరు డౌన్లోడ్ చేసుకుంటారు కదా, ఒకసారి అప్లికేషన్ ఫామ్లో చెక్ చేయండి. మీరు మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోండి ఎన్ని పోస్టులకు మీరు ఫీజు కట్టారు. ఓకే, మీరు అప్లై చేసి అన్ని పోస్టులకు ఫీజు కట్టి ఉంటే అన్ని ఎలిజిబిలిటీ పోస్టులు మీ యొక్క అప్లికేషన్ ఫామ్లో చూపిస్తున్నాయా, ఎస్ చూపిస్తూ ఉంటే మీకు ఏవైతే హాల్ టికెట్ల పోస్టులు రాలేదో అప్పుడు మీరు కస్టమర్ కేర్కి కాల్ చేయండి. అయితే ఈ రోజే హాల్ టికెట్స్ వచ్చాయి కాబట్టి దాని నెంబర్ ఆఫ్ మిస్టేక్స్ ఉండడం వల్ల అభ్యర్థులు ప్రతి ఒక్కదానికి కస్టమర్ సర్వీస్ కాల్ చేయడం వల్ల చాలా మందికి కలవట్లేదు. కాబట్టి ఆ కస్టమర్ సర్వీస్ సెంటర్కి మనకి కాల్స్ రిసీవ్ చేసుకోవట్లేదు అని మీరేమి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. పరీక్షలు 6వ తేదీ నాడు ప్రారంభం కాబోతున్నాయి కాబట్టి మధ్యలో మనకు ఒక 5 రోజులు ఉన్నాయి. సో ఈ రోజు కాకుండా రేపు ట్రై చేయండి, ఎందుకంటే రేపటికి కొంత క్రౌడ్ తగ్గుద్ది కాబట్టి రేపు కాల్ అటెండ్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఒక 24 hours అయితే వెయిట్ చేయండి. మేబీ వాళ్ళే రెక్టిఫై చేసి కనుక మనకి కొత్తగా మళ్ళీ రీడౌన్లోడ్ చేసుకోవడానికి అవకాశం ఇవ్వచ్చు. ఎందుకంటే రాత్రి డౌన్లోడ్ చేసిన హాల్ టికెట్కి ప్రొద్దున డౌన్లోడ్ చేసిన హాల్ టికెట్స్కే కొంతమంది తేడా ఉందని చెప్తున్నారు. కాబట్టి ఇట్లా చాలామంది మా యొక్క మిస్టేక్స్ ఉన్నాయి అని కనుక చెప్తూ ఉంటే అలాంటి సందర్భంలో వాళ్ళే రెక్టిఫై చేసి మళ్ళీ హాల్ టికెట్ అనేది పెట్టడానికి అవకాశం ఉంటుంది. లేదు అనంటే రేపు ఒకసారి మళ్ళీ హాల్ టికెట్ డౌన్లోడ్ చేసి చూడండి 24 hours తర్వాత. హాల్ టికెట్ మళ్ళీ సేమ్ అలాగే మిస్టేక్స్తో కనుక వస్తే రేపు ట్రై చేయండి కస్టమర్ సర్వీస్ సెంటర్కి. మేము ఇలా పలానా అప్లికేషన్ ఫామ్ నెంబర్ మాది, దానికి మేము అప్లై చేసాం ఈ పోస్టులకి, కానీ ఈ పోస్టుకి సంబంధించి నాకు హాల్ టికెట్ రాలేదు, వాట్ ఈస్ ద రీజన్ అని తెలుసుకోండి. వాళ్ళు నోట్ చేసుకొని మీ ప్రాబ్లమ్ని రెక్టిఫై చేస్తారు. 99% రెక్టిఫై చేస్తారు. మీరు దాని గురించి వరీ అవ్వాల్సిన అవసరం లేదు. ఓకే, సో ఇట్స్ క్లియర్. సో ఇక్కడ మీకు కస్టమర్ సర్వీస్ నెంబర్స్ కూడా మీకు కొన్ని ఇవ్వడం జరిగింది డిస్ట్రిక్ట్ వైజ్గా. శ్రీకాకుళం 834109 3000 అండ్ విజయనగరం 738679
7393, 8639791622, Visakhapatnam 9618584057 and 73866 East Godavari 7799698462 and 7989750963, West Godavari 9030723444, 9505644555, Krishna 9652550299 and 9700882034. అదేవిధంగా కృష్ణ అయిపోయింది కదా, గుంటూరు 9573382616. అదేవిధంగా ప్రకాశం 9849564819, 9966889788, నెల్లూరు 8341408109, అదేవిధంగా 8341081009. ఒకసారి దీన్ని పెద్దగా పెడతాను, మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి. వీడియో చూస్తూ ఉంటారు కదా, సో మొదటి ఈ జిల్లాలని మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి. ఒకవేళ వినడంలో మీరు ఏమైనా మిస్టేక్ చేస్తే రైట్ అండి. సో క్లియర్గా ఉంది కాబట్టి ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి. నెక్స్ట్ చూద్దాం, తర్వాత జిల్లాలు కూడా మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి. చిత్తూరు 9440580988 and 7989974663, కడప 9948121966, 9441557508, అనంతపూర్ 9494836875, 9059693676, కర్నూలు 9032397231, 8074468035. సో ఇవి హెల్ప్ లైన్ నెంబర్స్ అని మనకి ఇవ్వడం జరిగింది. సో వీటికి సంబంధించి కూడా మీరు కాల్స్ చేసి మీ యొక్క డౌట్స్ని రెక్టిఫై చేసుకోవచ్చు. ఓకే అండి, రైట్. ఆ తర్వాత మనం గమనిస్తే ముఖ్యంగా మన స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ అభ్యర్థుల కోసం మనము ఆల్రెడీ రాష్ట్రంలో ఎక్కడా లేనంటి విధంగా మనము క్లాసెస్ని సక్సెస్ఫుల్గా నిర్వహించుకుంటున్నాం. ఇంటర్మీడియట్ సిలబస్ అయితే వైడ్గా చాలా క్లియర్గా మీకు కంప్లీట్ చేయడం జరిగింది. స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ సంబంధించి, స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్కి సంబంధించి మన విద్యార్థులు 100% నేత అస్యూరెన్స్ ఇస్తాను. ఎగ్జామినేషన్ హాల్లో మోస్ట్ సాటిస్ఫాక్టరీ అనేది మీరు పొందుతారు. సంతృప్తి పరంగా మీరు పరీక్షలు రాయడానికైతే 100% నేను అస్యూరెన్స్ ఇవ్వగలను. ఖచ్చితంగా మీరు రాయగలుగుతారు. నేను ముందు నుంచి చెప్తున్నాను, మీరు 40 మార్కులు కంటెంట్, 20 మార్కులు మెథడాలజీ, మొత్తం 60 మార్కుల పైన ఫోకస్ చేయండి. ఈ 60 మార్కుల్లో మీ టార్గెట్ 50+ మార్కులు తెచ్చుకోగలిగితే ఉద్యోగం మీదే, ఎవరు ఆపలేరండి. ఉద్యోగం 100% మనదే. 50+ మార్కులు కనుక మనకు వచ్చినట్లయితే 40+20 60లో 50+ మార్కులు మనకు రావాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు గమనిస్తే సార్ 50+ మార్కులు ఏ విధంగా వస్తాయి? కొంతమంది మోడల్ పేపర్స్ ప్రయత్నం చేస్తున్నారు బయట అక్కడిక్కడ చూస్తుంటే. కొన్ని మోడల్ పేపర్స్లో కంప్లీట్ ఇంటర్మీడియట్ సిలబస్ ఇస్తున్నారు, కొన్ని మోడల్ పేపర్స్లో కంప్లీట్ ఎస్జిటి లెవెల్ పేపర్ ఇస్తున్నారు. సార్ ఎలా వస్తుందంటే రెండు మిక్స్ అయి వస్తుంది. సో ఒక 50 to 55% ఇంటర్మీడియట్ సిలబస్, సో 50 to 55% స్కూల్ అంటే అప్ టు 10th క్లాస్ లెవెల్ సబ్జెక్ట్. అంటే 40 మార్కుల్లో మనం చూస్తే 20 నుంచి 22 క్వశ్చన్స్ అప్ టు 10th, 20 నుంచి 22 క్వశ్చన్స్ అంటే మారుతాయి. అంటే 20 నుంచి 22 మార్కులు అండి, నాట్ క్వశ్చన్స్, అంటే మారుతూ ఉంటాయి. కాబట్టి కంపల్సరీ మోస్ట్లీ 50% ఛాన్స్ అయితే ఉంటుంది రెండింటికి, అప్ టు 10th క్లాస్ అండ్ ఇంటర్మీడియట్ సంబంధించి. కాబట్టి మీరు దేని గురించి వరీ అవ్వకండి, రెండింటిని బ్యాలెన్స్ చేసుకోండి. మీకు ఆల్రెడీ చెప్పున్నాం, మనం ఇంటర్మీడియట్కి సంబంధించి సినాప్సిస్ అండ్ మైక్రో నోట్స్ దీని పీడిఎఫ్ మీకు అందించాం. మైక్రో నోట్స్ యొక్క పీడిఎఫ్ మీకు కేవలం 199 రూపీస్కి మాత్రమే. మన యాప్ చూడండి, మ్యాథ్స్ యూనివర్స్ యాప్ ఉంటుందండి. చాలామంది అంటే మన యూట్యూబ్ ఛానల్ జయశంకర్ అకాడమీ కదా అని చెప్పేసి జయశంకర్ అకాడమీ ఛానల్ అంటే యాప్ డౌన్లోడ్ చేసుకుంటారు. మ్యాథ్స్కి సంబంధించి సపరేట్ యాప్ ఉంది మనకి, అది మ్యాథ్స్ యూనివర్స్ యాప్. ఆ మ్యాథ్స్ యూనివర్స్ యాప్లో మనం సినాప్సిస్, మైక్రో నోట్స్ పీడిఎఫ్ ప్లస్ ఇంటర్కి సంబంధించి ప్రతి చాప్టర్ నుంచి ఒక 40 నుంచి 50 ఇంపార్టెంట్ కాన్సెప్చువల్ క్వశ్చన్స్, ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్తో కూడిన క్వశ్చన్ పేపర్స్ పీడిఎఫ్ కూడా మీకు అందించడం జరిగింది. కాబట్టి నేను అప్పుడు అంటే ఒక 1 వీక్ బ్యాక్ పెట్టినప్పుడు అందరు 6th ఎగ్జామ్ ఉంది కదా, ఇప్పుడే ఏం డౌన్లోడ్ చేసుకుంటాం వేస్ట్ అని అనుకున్నారు. కానీ ఎగ్జామ్ ఎక్కడికి వెళ్ళింది? 12th వెళ్ళింది. అంటే మళ్ళీ ఒక వారం రోజులు టైం దొరికింది. మళ్ళీ ఇప్పుడు ఆలోచిస్తాం. అంటే నేను ఏమంటున్నానంటే మీరు ఎప్పుడైనా సరే అండి, మనకు ఒక అందుబాటులోకి ఒక పర్ఫెక్ట్ నోట్స్ కానీ ఇలాంటిది ఒక అందుబాటులోకి వచ్చినప్పుడు అందిపుచ్చుకోవాలి. అంతప్పుడు టైం లేదని చెప్పేసి వదిలేయడం అలాంటివి చేయకూడదు. సో నేను ముందు నుంచి చెప్తున్నాను, మీకు టైము ఉంటుంది కానీ యూటిలైజ్ చేసుకోవాలి. ఇప్పటికైనా సరే స్కూల్ అసిస్టెంట్కి సంబంధించి ఇంకా 12 రోజుల సమయం ఉంది.
జాగ్రత్తగా 12 రోజుల సమయాన్ని యూటిలైజ్ చేసుకోండి. మీరు ఇంటర్మీడియట్కి సంబంధించి కనుక మీరు సినాప్సిస్ లెవెల్లో అంటే కంప్లీట్ సిలబస్ పైన పూర్తి అవగాహన రావాలి అని అనుకుంటే మీరు మైక్రో పీడిఎఫ్ మ్యాథ్స్ యూనివర్స్ యాప్ ద్వారా డౌన్లోడ్ చేసుకోండి. అక్కడ ఇంటర్ కంటెంట్ పీడిఎఫ్ 199 రూపీస్ కోర్స్ అనేది ఉంటుంది. దాంతోపాటు మీకు నెక్స్ట్ 20 మార్కులు మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్ మెథడాలజీ. నాకు తెలిసి ఇప్పటికీ చాలా మంది అంటే ఆఫ్లైన్ కోచింగ్లు తీసుకొని ఉంటారు, ఆన్లైన్లో రకరకాల మెథడాలజీ క్లాసెస్ విని ఉంటారు. దానికి మీరు ఏమి చేస్తాం, మనము లైవ్ టెస్ట్లు రాసి ఉంటారు. సో ఇంకా మనకేదో వెళుతుంటుంది, మెథడాలజీ పైన ఒక టెన్షన్ ఉంటుంది. సో నేనేమంటానంటే మీరు ఎన్ని చేసినా సరే మెథడాలజీ మాత్రం కనీసం ఒక్కసారైనా తెలుగు అకాడమీ బుక్ని చదవాల్సి ఉంటుంది. ఎంతమంది చదివారు? కొత్తది తెలుగు అకాడమీ 2 పార్ట్స్గా ఉంది. ఓకే రైట్. సో ఖచ్చితంగా మనకు తెలుగు అకాడమీ దాటి ప్రశ్నలు అయితే పోవు. అందులోంచే అప్లికేషన్ అండ్ అనాలిసిస్ ఓరియంటెడ్ క్వశ్చన్స్ అనేటి రావడం జరుగుద్ది. సో ఈ సమయంలో వెరీ వెరీ ఇంపార్టెంట్, మీకు 12th స్కూల్ అసిస్టెంట్కి మీరు రెడీ అవ్వాలి. స్కూల్ అసిస్టెంట్ 12th రెడీ అవ్వాలి. ఓకే సార్, మాకు 6th టీజీటీ పరీక్ష ఉంది, 8th పీజీటీ పరీక్ష ఉంది, ఎట్లా అంటే ఇక్కడ మీరు మెంటల్గా ఒక విషయాన్ని ఫిక్స్ చేసుకోండి. మీరు ప్రిపేర్ అవుతుంది స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్కి, టీజీటీకి పీజీటీకి కాదు. అదే కదా, క్లియర్ కదా. సో స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ ప్రిపేర్ అవుతున్న అభ్యర్థికి 6వ తారీఖు నాడు రాసే టీజీటీ పరీక్షని ఒక గ్రాండ్ టెస్ట్ లాగా ట్రీట్ చేయండి. అది ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది, నో ప్రాబ్లం. కానీ సిలబస్ మొత్తం కూడా స్కూల్ అసిస్టెంట్ సిలబసే. కాబట్టి 6వ తేదీ నాడు మీరు రాయబోయే పరీక్ష మీరు నేర్చుకున్న అంశానికి సంబంధించి ఒక గ్రాండ్ టెస్ట్ అనుకొని రాయండి. అంతే తప్ప 6 నాడే ఎగ్జామ్ ఉంది, 6 నాడు ఎగ్జామ్ రాస్తే అయిపోద్ది అన్న బర్డెన్ మీరు పెట్టుకోకండి. మీకు ఉన్న పరీక్ష 12వ తేదీ నాడు, నాట్ ఆన్ ద 6th. 6వ తేదీ నాడు పరీక్ష కాదు, 6వ తేదీ నాడు ఉన్న పరీక్ష టీజీటీ పరీక్ష. మీ లక్ష్యం స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్, టీజీటీ కాదు. కాబట్టి టీజీటీ యొక్క పరీక్షని ఫ్రీగా ఒక ఇన్స్టిట్యూట్ వాళ్ళు కండక్ట్ చేస్తున్న గ్రాండ్ టెస్ట్ అనో లేకపోతే గవర్నమెంట్ ఫ్రీగా కండక్ట్ చేస్తున్న గ్రాండ్ టెస్ట్ అనో అనుకొని మీరు రాయండి. మీకు క్వశ్చన్ పేపర్ స్టాండర్డ్ అర్థం చేసుకోవడానికి రాయండి, క్వశ్చన్ పేపర్ టైం మేనేజ్మెంట్ తెలుసుకోవడానికి రాయండి. ఆ పరీక్ష పూర్తయిన తర్వాత ఒకసారి డిస్కస్ చేసుకుందాం మనం ఎలా అనిపించింది పరీక్ష. సో నెక్స్ట్ వచ్చే వారం రోజుల్లో ఆ టీజీటీ పరీక్ష రోజు జరిగిన మిస్టేక్స్ని రెక్టిఫై చేసుకోవడానికి ప్రయత్నం చేయడానికి మీకు ఆ పరీక్ష అనేది ఉపయోగపడుతుంది. కాబట్టి 6 తారీఖు నాడు పరీక్ష ఉందనే బర్డెన్ని మీ మైండ్లోంచి తీసేయండి. మీకు పరీక్ష ఉన్నది 12వ తేదీ నాడు. ఓకే రైట్. సో టీజీటీ ఎగ్జామ్ మనకి ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది. ఇంగ్లీష్ మీడియం అంటే బాగా గుర్తొచ్చిన బాధ ఏంటి అంటే ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులకి మెథడాలజీ ఇంగ్లీష్ మీడియంలో ఎక్కడా దొరకలేదు పాపం ఇప్పటి వరకు. సో మనమే అంతో ఇంతో తెలుగు అకాడమీ నుంచి మనం ట్రాన్స్లేట్ చేసి ఇంగ్లీష్ మీడియంలోకి ట్రాన్స్లేట్ చేసి చెప్పడం జరుగుద్ది. సో కాబట్టి ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులను దృష్టిలో పెట్టుకొని, తెలుగు మీడియం అభ్యర్థులను దృష్టిలో పెట్టుకొని, 12వ తేదీ నాడు స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ దృష్టిలో పెట్టుకొని 20కి 20 మార్కులు వచ్చే విధంగా మీరు చూడండి. అంటే ఈ సమయంలో కూడా ఏంది సార్ ఇది మాకు మేము చదువుకుంటామనంటే ఓకే, నో ప్రాబ్లం. కానీ నేనేమంటారంటే మా యొక్క టైం ఈ 3 డేస్లో నువ్వు స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ సంబంధించి మెథడాలజీ మొత్తం నువ్వు టాప్ టు బాటం, లైన్ టు లైన్ అకాడమీ పుస్తకాన్ని అనలైజ్ చేస్తాను అనుకుంటే ఓకే, హ్యాపీ. కానీ ఎవరైతే ఈ టైం అనేది జాగ్రత్తగా యూటిలైజ్ చేసుకుందాం అనుకుంటారో వాళ్ళ కోసం చెప్తాను. ఇది ఈ 3 days వర్క్షాప్ అంటున్నాను నేను దీన్ని. 3 days వర్క్షాప్ని స్టార్ట్ చేస్తున్నాం. 3 days వర్క్షాప్ ఆన్ 2nd, 3rd and 4th. బైలింగ్వల్లో ఉంటుంది. న్యూ తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్ అనేది 2 లాంగ్వేజ్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది సైమల్టేనియస్గా, ఇంగ్లీష్ అండ్ తెలుగు. అది లైవ్. ఎప్పుడు ఉంటుంది లైవ్? మార్నింగ్ 7:30 నుంచి 11 వరకు ఒక సెషన్ ఉంటుంది, 3.5 hours. అండ్ ఆఫ్టర్ దట్ ఈవినింగ్ 4:30 నుంచి 9 వరకు ఇంకొక సెషన్ ఉంటుంది. ఈ గ్యాప్ 11 to 4 అనే గ్యాప్ మీరు ప్రిపేర్ అవ్వడానికి కేటాయించుకోండి. అంటే ఆ 3 రోజులు ఓన్లీ మెథడాలజీని పర్ఫెక్ట్ అయ్యి ఇక పక్కన పెట్టేసేయండి. ఆ తర్వాత మళ్ళీ మిగతా సబ్జెక్ట్ జోలికి వెళ్దాం. అంటే ప్లానింగ్ అనేది వెరీ పర్ఫెక్ట్గా ఉండాలి. సో దీని రేపటి వరకు ఇంటర్మీడియట్ కంటెంట్ మాకు పూర్తయిపోతుంది. సో మళ్ళీ నెక్స్ట్ 3 days కంప్లీట్గా మెథడాలజీ వినాలి అంతే.
సో కేవలం 3 రోజులు క్లాసెస్ వినడం ద్వారా నెక్స్ట్ రాబోయే 1 వీక్లో మనం ఎగ్జామ్ని పర్ఫెక్ట్గా అటెంప్ట్ చేయగలుగుతాం. ఎందుకంటే ఆ మెమరైజ్లో ఉంటుంది, మనకి ఆ సబ్ కాన్షియస్ మెమరీలో లేటెస్ట్గా ఇప్పుడే విన్నాం కాబట్టి ఆ క్లాసెస్ అనేవి మనకి అక్కడ ఖచ్చితంగా మనం ఆన్సర్ గుర్తించడానికి ఉపయోగపడతాయి. మీరు ఇప్పటి వరకు ఎంత ప్రిపేర్ అయినా ఏం చేసినా నో ప్రాబ్లం, రైట్. సో ఓన్లీ 3 days. ఈ ఫీజు వచ్చేసి కేవలం మేము 199 రూపీస్కి మాత్రమే అందిస్తున్నాం. అది కూడా మ్యాథ్స్ యూనివర్స్ ఆన్లైన్ యాప్ ఉంటుంది, అది డౌన్లోడ్ చేసుకోండి. మీరు నేరుగా అక్కడి నుంచి కొనొచ్చు. 3 days వర్క్ షాప్ 20/20 మార్క్స్ స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ అని ఒక కోర్స్ ఉంటుంది. దాన్ని మీరు నేరుగా పర్చేజ్ చేస్తే మీకు డైలీ లింక్ అక్కడే ఇవ్వడం జరుగుద్ది. అంటే యాప్ ద్వారానే లైవ్ కండక్ట్ చేయడమా, జూమ్ ద్వారా లైవ్ కండక్ట్ చేయడం అన్నది ఏదో ఒకటి జరుగుద్ది. మీరు జస్ట్ ఈ డైలీ 8 hours ఈ 3 days మీరు వినడం ద్వారా మెథడాలజీలో 20కి 20 సాధించేంత పట్టుని మీరు సాధించగలుగుతారు. ఇక తర్వాత సంగతి తర్వాత చూద్దాం. అండ్ దాంతోపాటు స్కూల్ అసిస్టెంట్ విద్యార్థులందరూ కూడా ఇంటర్మీడియట్ అని పడి పాపం స్కూల్ లెవెల్ని మిస్ చేశారు, స్కూల్ లెవెల్ మ్యాథ్స్ని మిస్ చేశారు. బాగా గుర్తుపెట్టుకోండి, రైట్. సో స్కూల్ లెవెల్ మ్యాథమెటిక్స్ అనేది ఇప్పుడు మనకి అందరికీ ఎస్జిటి వాళ్ళకి ఉపయోగపడుతుంది, అదేవిధంగా స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి కూడా ఉపయోగపడుతుంది. దీనికి సంబంధించి మీకు అంటే పర్ఫెక్ట్ టెక్స్ట్ బుక్స్ని ఆధారంగా చేసుకొని మేము క్లాసెస్ని లైవ్ ద్వారా బోధించి రికార్డు రూపంలో అందించాం. మీకు ఆ రికార్డెడ్ రూపంలో కూడా ఎవరైతే కొత్తగా మళ్ళీ ఒకసారి విందాం అనుకుంటారో వాళ్ళకి రికార్డెడ్ రూపంలో కూడా అందిస్తున్నాం. సో అది కూడా మీకు కేవలం 199 రూపీస్కి మాత్రమే పెడతాము. అది కూడా మీరు అక్కడ చెక్ చేసుకోండి, అంటే యాప్ మ్యాథ్స్ యూనివర్స్ యాప్లోనే ఉంటుంది. అండ్ చాలామంది విద్యార్థులు ఇంటర్మీడియట్కి సంబంధించి ఇంకా కొన్ని చాప్టర్స్ పాపం వాళ్ళకి డౌట్స్ క్లారిఫికేషను రావట్లేదు. ఓకే, మనం ఇచ్చిన పీడిఎఫ్స్కి సంబంధించి కొన్ని క్వశ్చన్స్ చేయలేకపోతున్నాం అది ఇది అని అంటున్నారు. ఓకే, మీరు ట్రై చేసుకోండి, వస్తాయి. అయితే ఇంటర్మీడియట్ లెవెల్ కంటెంట్ కూడా మనం మొన్నటిదాకా 1499 కానీ లేకపోతే 3000 కానీ అందించాం. సో దీన్ని కేవలం ఈ పరీక్షలు ముగిసేంత వరకు అంటే ఒక 1 month వ్యాలిడిటీతో మీకు ఇంటర్ లెవెల్ క్లాసెస్ని కూడా కేవలం 199 రూపీస్కి మాత్రమే అందిస్తాం. అది కేవలం పరీక్ష పూర్తయ్యేంత వరకు మాత్రమే ఉంటుంది. అంటే ఎవరైనా సరే అంటే మా వంతు సాయంగా అంటే మరీ ఫ్రీగా ఇస్తే దానికి విలువ ఉండదు కాబట్టి కేవలం 199 రూపీస్కి మాత్రమే మీకు ఆ ఇంటర్ లెవెల్ కోర్స్ అంటే స్కూల్ లెవెల్ మ్యాథమెటిక్స్ అయినా సరే 199, మెథడాలజీ 199, అదేవిధంగా ఇంటర్ లెవెల్ క్లాసెస్ కూడా 199కే అందించడం జరుగుతుంది. కాబట్టి యూటిలైజ్ చేసుకోండి. ఎవరైనా టెస్ట్లు ఒకవేళ అటెంప్ట్ చేద్దాం అనుకుంటే ఆల్రెడీ ఒక గ్రాండ్ టెస్ట్ అనేది నిర్వహించాం, ఇంకొక 3 గ్రాండ్ టెస్ట్ కానీ 2 గ్రాండ్ టెస్ట్ కానీ సమయాన్ని బట్టి నిర్వహిస్తాం. ఆ టెస్ట్ సిరీస్ కూడా మీరు తీసుకోవాలనుకుంటే కూడా అది కూడా మొన్నటి వరకు 1499 ఉన్న టెస్ట్ సిరీస్ కేవలం 199కే ఇస్తాము. ఈ ఎగ్జామ్ పూర్తయ్యేంత వరకు అందరికీ అందుబాటులో ఉండే విధంగా ఉండే విధంగా. ఓకే, రైట్. సో ఎనీహౌ పరీక్ష షెడ్యూల్ అయితే వచ్చేసింది. స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ మీ పరీక్ష 12th రోజు, నాట్ ఆన్ ద 6th. మీరు 6th రోజు అనే బర్డెన్ తీసేయండి. 12వ తేదీకి సిద్ధమవ్వండి. 6వ తేదీ నాడు పరీక్ష ఒక గ్రాండ్ టెస్ట్ అనుకొని రాయండి. అలా మెంటల్గా ఫిక్స్ అవ్వండి. మీ పరీక్ష 6వ తేదీ లేదు, 12వ తేదీ నాడు ఉంది. అంటే మీరు మొన్నటిదాకా అనుకున్న 6 రోజులకి ఇంకొక 6 రోజులు అదనంగా చేరాయి అనుకొని పాజిటివ్ దృక్పథంతో ఆలోచించాడు తప్ప అబ్బా 12 తారీఖే వచ్చింది 30 తారీఖు వస్తే బాగుండు అని ఇప్పుడు ఏం చేయలేము, అనుకోవడానికి ఏమీ లేదు. మంచిగా మధ్యలో వచ్చింది, అదనంగా మనకు ఒక 6 రోజులు మిగిలింది, దొరికింది. కాబట్టి మనం ఇలాంటి వర్క్షాప్ ప్రోగ్రామ్ కానీ లేకపోతే ఒక ఎగ్జామ్ రాయడం కానీ ఇంటర్మీడియట్ క్లాసెస్ని మళ్ళీ ఒకసారి రివిజన్ చేసుకోవడానికి కానీ ఉపయోగపడే విధంగా ఉంటుంది. ఓకే, సో ఎనీహౌ అందరికీ ఆల్ ది బెస్ట్. మీ యొక్క దాని ఏమంటారు ఎన్నాళ్ళలో ఎదురు చూస్తున్న ఈ పరీక్షా సమయం అనేది మీ ముందుకు వచ్చింది. ఇప్పుడు నమ్మకంతో ఆ పరీక్షని జాగ్రత్తగా హ్యాండిల్ చేసి టైం మేనేజ్మెంట్ చేసుకొని మనం ఆ పరీక్షలోంచి బయటపడాలి, విజయాన్ని సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో మనం టైం మేనేజ్మెంట్ ఏ విధంగా చేయాలి అన్నది మళ్ళొక వీడియోతో మీ ముందుకు వస్తాం. ఓకే, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. ఎల్లప్పుడూ మీ విజయాన్ని కోరుకునే మీ లింగదాస్.